నమస్కారం హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మన హెల్ప్ లైన్ లో క్రిస్టియన్ విడాకుల చట్టం గురించి తెలుసుకోబోతున్నాం। అదే విధంగా న్యాయ సలహాల గురించి మనకు సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు మాధురి ఐరన్ ప్రొఫెసర్ ఇక్ఫై లా స్కూల్ నుంచి వారు సిద్ధంగా ఉన్నారు। మరి వారితో మాట్లాడి మీకు న్యాయ సలహాలకు సంబంధించి కాల్ చేయవచ్చు। హలో మ్యామ్, వెల్కమ్ టు హెల్ప్ లైన్। ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడుకోవాలనుకున్నది క్రిస్టియన్ విడాకుల చట్టం గురించి। క్రిస్టియన్ విడాకుల చట్టం ఎలా ఉంటుంది, విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? ఎప్పుడైతే మనం క్రిస్టియన్ డివోర్స్ గురించి మాట్లాడాలనుకుంటే చాలామందికి తెలియదండి। మన డివోర్స్ చట్టం అనేసరికి ప్రతి ఒక్క రిలీజన్కి ఒక డిఫరెంట్ లాస్ ఉన్నాయండి। అంటే హిందూస్కి హిందూ వివాహ చట్టంలోనే విడాకుల చట్టం కూడా ఇంక్లూడ్ చేశారు। అట్లాగే ముస్లిమ్స్కి సెపరేట్గా లా ఉంది। అలాగే క్రిస్టియన్స్కి వచ్చేసరికి చాలా అంటే బ్రిటిషర్స్ ఉన్న కాలంలోనే ఈ యాక్ట్ని పాస్ చేశారు। అంతకుముందు దాన్ని ది ఇండియన్ డివోర్స్ యాక్ట్ అనేదండి। అయితే 2001 అమెండ్మెంట్లో ఆ ఇండియన్ అన్న వర్డ్ తీసేసి డివోర్స్ యాక్ట్గా పెట్టారు। క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చేసరికి మోస్ట్లీ మనము చూస్తే ప్రతి ఒక్క రిలీజియన్లో వాళ్ళకున్న వివాహ చట్టాలు, వాళ్ళకున్న విడాకుల చట్టాలు అన్నీ వాళ్ళ రిలీజియన్ బుక్స్ నుంచి తీసుకున్నాము। ఇప్పుడు హిందూస్కి వస్తే వాళ్ళ ధర్మశాస్త్రం నుంచి తీసుకున్నాము, ముస్లిమ్స్కి వస్తే ఖురాన్ నుంచి తీసుకుంటారు। అట్లాగే క్రిస్టియానిటీ కూడా, క్రిస్టియన్ రిలీజియన్కి కూడా బైబిల్ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ తీసుకుంటారు। సో విడాకులు అన్నది అసలు క్రిస్టియన్ లాలో అన్నిట్లో మనం కంపేర్ చేసి చూస్తే ఈరోజు అందరికంటే విడాకులు తీసుకోవడం క్రిస్టియన్స్కి చాలా కష్టపూరితమైన పని అన్నట్టు। ఎందుకంటే ఆ లాలో వాడు ఖచ్చితంగా ఏం చెప్తాడంటే విడాకులు తీసుకోకూడదు అని, అది బేసిక్గా బైబిల్ నుంచే వస్తుంది। ఒకటే ఒక ఏరియాలో అలౌ చేశారు, అది ఏంటంటే అడల్టరీ। మన వివాహేతర సంబంధాలు భర్త కానీ భార్య కానీ పెట్టుకున్నప్పుడు ఆ సంబంధాలను బట్టి విడాకులకు వెళ్ళొచ్చు కానీ విడిపోవచ్చు, కానీ అది తప్ప ఏ కారణంలో కూడా వాళ్ళు విడిపోవడానికి వీల్లేదని క్రిస్టియన్ వాళ్ళ రిలీజియన్లోనే ఉండి, అట్లానే ఎప్పుడైతే 1869లో ఈ యాక్ట్ వచ్చిందో యాక్ట్లో అన్నిటికీ మనకు అడల్టరీనే గ్రౌండ్గా చేశారు। అంటే ఒక్క క్రుయాలిటీ, ఇప్పుడు హింసించడం ఉన్నదనుకోండి, హింస ఉంటే సరిపోదు, అది అడల్టరీ అయ్యి ఉండాలి। అంటే ప్రతిదానికి వి యూజ్ అ వర్డ్, అంటే కపుల్డ్ విత్ అడల్టరీ అంటాము, క్రుయాలిటీ కపుల్డ్ విత్ అడల్టరీ, డిజర్షన్ కపుల్డ్ విత్ అడల్టరీ అని అన్నిటికీ బేసిక్గా అడల్టరీ వాజ్ ద మెయిన్ గ్రౌండ్ అన్నట్టు క్రిస్టియన్స్ విడిపోవాలంటే। తర్వాత అంటే ఒక 6 గ్రౌండ్లే అలౌ చేశారు, అలాగే ఉండిపోయింది। 2001లో ఎప్పుడైతే హిందూ చట్టంలో ఎన్నో రకాల గ్రౌండ్స్ వచ్చేసాయి, మళ్ళీ ముస్లిమ్స్కి ముందు నుంచి కూడా వాళ్లకు ఎక్స్ట్రా జ్యుడిషియల్ అంటే కోర్టు బయట తీసుకోవచ్చు, తలాకుల్ సున్నత్ అని డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళకి। అలాగే వాళ్ళు కోర్టు ద్వారా కూడా డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద వాళ్ళు ముస్లిం ఆడవాళ్ళు తీసుకునేది వచ్చేసరికి 2001లో అమెండ్మెంట్ ద్వారా కంప్లీట్గా క్రిస్టియన్ డివోర్స్ యాక్ట్ని కంప్లీట్గా చేంజ్ చేశారు। ఇప్పుడు అదర్స్కి ఉన్నట్టు, ఇప్పుడు హిందూస్కి ముస్లిమ్స్కి అందరికీ ఉన్నట్టు ఇప్పుడు క్రిస్టియన్ వనిత కూడా హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరు పార్టీస్ వాళ్ళు విడాకులు పొందుకోవచ్చు। అయితే గ్రౌండ్స్కి వచ్చేసరికి కష్టతరంగా ఉంటాయి గ్రౌండ్స్। ఇప్పుడు మిగతా వాటికైతే సంవత్సరం ఆగుమని అంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి 2 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది, అది ఏదైనా కూడా। మళ్ళీ ఇంకొకటి క్రిస్టియన్లోకి వచ్చేసరికి మనకి నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అంటాం అదర్ రిలీజన్లో, ఏంటంటే పెళ్ళిని చెల్లుబాటు కాకుండా చేసుకోవచ్చు, అంటే వాయిడబుల్ మ్యారేజ్ అంటాం। ఇప్పుడు పెళ్లి బలవంతం ద్వారానో కానీ, లేకపోతే ఫోర్సబుల్గా పెళ్లి చేసుకున్నా, లేకపోతే పెళ్లి ముందు ఆయన ఏమంటారు అన్సౌండ్ అని, అంటే మతి భ్రమించిన వాళ్ళతో పెళ్ళిళ్ళు అయినప్పుడు హిందువులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళప్పుడు మాకు ఈ విషయం తెలియదు అని పెళ్ళిని రద్దుపరచుకోవచ్చు, వాళ్ళు నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అంటారు। కానీ క్రిస్టియన్స్కి వచ్చేసరికి అట్లాంటి నల్లిటీస్ లేవు, పెళ్ళి అయితే సక్రమంగా అంటే వాలిడ్ మ్యారేజ్ జరుగుతుంది, లేదంటే వాయిడ్ మ్యారేజ్ అయిపోతుంది। సో అక్కడ నీకు పెళ్ళి సక్రమంగా జరిగిందంటే వ్యాలిడ్ మ్యారేజ్ అంటే మీరు ఖచ్చితంగా అసలు ఎక్కడ ఎక్స్ట్రా జ్యుడిషియల్గా అంటే అవుట్ సైడ్ ద కోర్టు ఎక్కడ కూడా మీరు విడాకులు తీసుకోరాదు। కొన్ని రిలీజన్లో ఎక్స్ట్రా జ్యుడిషియల్ అలవాటు ఉంటుంది, వాళ్ళకు అలౌ చేస్తారు, కానీ క్రిస్టియన్స్కి అది కుదరదండి। మాధురి గారు, ఓకే, విడాకుల చట్టం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చాలా మంది కాలర్స్ న్యాయ సలహాల కోసం ఉన్నారండి, వారితో మాట్లాడదాం। హలో 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 నమస్తే అండి। నమస్తే అండి, మీ పేరు? మా పేరు రమాదేవి అండి। మీ సమస్య ఏంటో తెలియచేయండి। మా అబ్బాయికి పెళ్లి చేసామండి, అమ్మాయి ముందు బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారండి, ఇప్పుడేమో
పెళ్ళి అయిపోయిన తర్వాత మారిపోయిందండి. తల్లి తండ్రి కూడా అలాగే మాట్లాడుతున్నారు, అమ్మాయి కూడా అలాగే మాట్లాడుతుందండి. పెళ్ళి ఎప్పుడే 6 నెలలు అవుతుందండి. ఇప్పటికి వచ్చి వ్యాపారం లేదు, ఏం లేదు. అదేమో ఆడవాళ్ళకి చట్టాలు ఉన్నాయి అలా ఇలాగని బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ఆడవాళ్ళకి చట్టాలు ఉన్నాయనేసి ఆడవాళ్ళు చాలా మంది ఈ చట్టాలు వాళ్ళకి ఉన్నాయనేసి ఇలా ఈ రకంగా కూడా కొంతమంది ప్రవర్తిస్తున్నారండి. అందరూ అబ్బాయిలు అలాగ ఉండరండి, అమ్మాయిలు అలాగ ఉండరు. కానీ ఏంటంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులు మొత్తం అంతా కూడా అండి పెళ్లికి ముందు చాలా బాగున్నారు, చక్కగా మాట్లాడారు. పెళ్ళి అయిందండి, అక్కడి నుంచి అన్ని అబద్ధాలండి, అన్ని అబద్ధాలు. సూటిగా సమస్య ఏంటో తెలియచేయండి. అదే అండి, ఇప్పుడు అమ్మాయి ఇంకా చదువు ఉంది, చదువుకుంటానంటే పోనీ ఇప్పుడు నేను చదివిస్తాం రమ్మంటే వస్తలేదండి. అదేమో అమ్మాయిని పెళ్లి ముందేమో సరదాగా గడిపిలాగా చూసారు, ఇప్పుడేమో మొత్తానికి అక్కడ అట్టి పెట్టేసుకుని అమ్మాయిని పంపించట్లేదు. పెద్దల్లో కొని ఎవరో కుల పెద్దలు ఉంటారు కదా అండి, రమ్మంటే రావట్లేదు. అమ్మగారు, మీరు మొదట నాకు చెప్పండి, ఏ రిలీజన్ కి చెందిన వారు మీరు? హిందువులా, క్రిస్టియనా, ముస్లిమా? హిందువులే అండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇప్పుడే, పెళ్లికి ముందు అమ్మాయి మంచిగా ఉంది, పెళ్ళైన తర్వాతనే బాగా ఉండట్లేదని. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఒక రోజులో వచ్చింది ఉండదు కదమ్మా, ఏదో ఒక రూపకంగా గొడవలు ఉండొచ్చు. అసలు మీకు ఆ అమ్మాయితో ఉన్న ప్రాబ్లం ఏంది? లేదంటే ఆ అమ్మాయి మీ మాట వినట్లేదు, రావట్లేదు అంటున్నారు, ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తుంది అమ్మాయి? అంటే భర్తతో ఆమెకున్న ప్రాబ్లం ఏంటి, లేదా మీతో ఆమెకున్న ప్రాబ్లం ఏంటి, అది మీరు ఫస్ట్ తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు పెళ్లి మంచిగా జరిగి అమ్మాయి పెళ్లి అంటే ముందు బాగానే ఉన్న తర్వాత అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాలు అవన్నీ నిజం నిరూపించామండి. అలా అయినా సరే ఇప్పటికీ కూడా ఇంకా అబద్ధాలు అలాగే ఆడుతూనే ఉంటున్నారండి. దేని విషయంలో అబద్ధాలు ఆడుతున్నారమ్మా? దేని విషయంలో అంటే అండి, నేను పంపించను అన్నానని చెప్పి అన్నదండి. ముందు అసలు నేను ఆ మాట అనేలేదండి. నేను కొడుకుని పెళ్లి అయిన తర్వాత పంపించనని ఎలా అంటానండి? పెళ్లి ఎందుకు చేస్తామండి? అది అమ్మగారు ఒక మాట అండి, నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడైతే వివాహం జరిగిన తర్వాత మనకు ఎన్నో రెమెడీస్ ఉన్నాయండి. ఆ రెమెడీస్ మనము తల్లిగా మీరు కానీ అత్తగా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ మాట్లాడే విషయాలు కాదండి. ఇప్పుడు వివాహం అనేది మీ అబ్బాయికి మీ కోడలికి ఇద్దరికి మధ్యలో జరిగిన విషయము. విడాకులు మన ఒకసారి వివాహం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళిద్దరు కలిసి ఎట్లా కలిసి ఉంటున్నారు, వాళ్ళ భర్త మీద ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆమె విషయంలో భర్తకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఫస్ట్ చూసుకుంటే మీ అబ్బాయికి అమ్మాయితో సంసారం చేయాలని ఉందా లేదా ఏమైనా తప్పులు జరిగాయా, లేకపోతే ఆ అమ్మాయి మీ అబ్బాయితో సంసారం చేసేందుకు రెడీగా ఉంది కానీ నేను అత్తగారింట్లో వచ్చి ఉండనంటుందా అని మీరు మొదట అంటే ఎప్పుడైతే పెళ్లి జరిగిన తర్వాత గొడవలు వస్తేనమ్మా మొదట జనరల్గా ఏం చేస్తామంటే కుటుంబంలో ఇప్పుడు మీ ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్లతో ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకుని అసలు వాళ్ళకున్న సమస్య ఏంటి, ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లం ఏంటో మీరు కనుక్కోవాలమ్మా. కనుక్కున్న తర్వాత ఒకవేళ మీ కోడలు అట్టతగా ఎటుపడితట్టు చెప్పి నేను మాట్లాడను పో, నేను ఇలా చేస్తాను, నేను కోర్టుకు వెళ్తాను, నేను అటు వెళ్తాను అని అనింది అనుకోండి, అప్పుడు మీ అమ్మాయే పోవాలని ఏం లేదండి. మీ అబ్బాయి గారు కూడా ఒక లీగల్ నోటీస్ ఇచ్చి అసలు ఉంటావా నాతో ఉండవా ఏంటి విషయం తెలుసుకోమని మనం చేసి దాంతో చాలా ఉన్నాయండి రెమెడీస్. అమ్మాయి రాకపోతే రమ్మని పిలిచేందుకు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయొచ్చు. అలా కాకుండా అమ్మాయి వద్దు మాకు మేము విడాకులు తీసుకుంటాము అంటే విడాకులకు కూడా మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో మీకు చాలా రకంగా మీకు అంటే రెమెడీస్ ఉన్నాయి. కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాలమ్మా, మీరు ఇంతకుముందు అన్నట్టుగానే ఈ పెళ్ళి అనేది ఎప్పుడు కూడా విడాకులకు ఎండ్ కాదమ్మా. చిన్న చిన్న సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. చట్టం కూడా వీలైనంత వరకు మళ్ళా భార్యాభర్తల్ని కలపాలని ఆలోచిస్తుంది. కాబట్టి మీ అబ్బాయి వెళ్ళినా మీ కోడలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా వాళ్ళిద్దరికీ మళ్ళీ లీగల్గా అయితే ఒక కౌన్సిలర్ని పెట్టేసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవలను క్లారీ చేసి అది బియాండ్ రీజనబుల్ ఎక్స్క్యూజ్ ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా ఉండలేరు అనుకున్న స్థితిలోనే మళ్ళీ మనము విడాకులకని ముందుకెళ్తామండి. సో మొదలు మీరు కనుక్కోండి, మీ ఇంట్లో మీ అబ్బాయికి మీ కోడలికి ఉన్న సమస్య ఏంటి, అసలు వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఉన్న అభియోగాలు ఏంటి, అవన్నీ మీరు కనుక్కున్న తర్వాత అసలు గొడవలు ఎందుకు వచ్చాయో తెలుసుకుంటే దాన్ని బట్టి మీ అబ్బాయికి ఏం కావాలి మీ కోడలికి ఏం కావాలో తెలుసుకుంటే అప్పుడు మనం న్యాయ సలహాకి రావచ్చండి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో
మేడం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? హలో, చెప్పండి. హలో, మాధురి గారు మాట్లాడుతున్నారండి, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. చెప్పండి. ఏం లేదండి, మా వారు ఇలా 7 సంవత్సరాలు అయిందండి, వెళ్ళిపోయాడు. మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్ లైన్ లో వివరాలు తెలియచేయాలండి, డిస్టర్బెన్స్ గా ఉంది. మా వారు 7 సంవత్సరాలు అయిందండి, వెళ్ళిపోయాడు. తను ఎక్కడున్నాడో కూడా తెలీదండి. మేము కేసు పెట్టాము, వాళ్ళు కూడా కేసు పెట్టారండి. మరి ఏం కేసు పెట్టారండి? దేనికి కేసు పెట్టారమ్మా? ఎక్కడున్నాడో కూడా తెలీదు. అంటే ఇప్పుడు మరి మీకేం కావాలని ఉంది? అంటే ఏమన్నా సలహాలు ఏమన్నా ఇస్తారేమో, వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడమ్మా, ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది అంటే ఇది మామూలుగా మనం హిందూ లాలో తీసుకుంటే మీరు హిందూగా అనుకుంటాను. హలో, అవును మేడం, మీరు హిందూ రిలీజనే అయితే ఇప్పుడు హిందూ మ్యారేజ్ లో ఒక గ్రౌండ్ ఉందండి, అన్హర్డ్ అంటాం దాన్ని. అంటే ఎప్పుడైతే మనిషి ఎక్కడున్నాడో తెలియకుండా వెళ్ళిపోతే మనము వాళ్ళ వేర్ అబౌట్స్ మనకు తెలియకుంటే అటువంటి మనిషిని అన్హర్డ్ గా మనం తీసుకుంటాం. అయితే ఎప్పుడైతే ఒక మనిషి కుటుంబ మనుషులకి కానీ, మన దగ్గరున్న చుట్టాలకు, బంధువులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఆఫీస్ వాళ్ళకి కానీ, కొలీగ్స్కి కానీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతే అటువంటి మనిషికి 7 ఏళ్ళ సమయం ఇస్తారన్నట్టు. 7 ఏళ్ళు ఇస్తే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే, ఒకవేళ ఆ వెళ్ళిపోయిన మనిషి వివాహితుడైతే ఆయన భార్య, నా భర్త వెళ్ళిపోయి 7 ఏళ్ళు అయింది కాబట్టి నాకు డివోర్స్ ఇప్పించగలరు అని ఆవిడ డివోర్స్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు భర్త ఆల్రెడీ వెళ్ళిపోయాడు, 7 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నాకు వచ్చేది ఏమీ లేదు, కానీ ఆస్తి కావాలి, ఆ భర్తకు సంబంధించిన ఆస్తి పంపకాలు జరగాలి అని అట్లాంటి ఉద్దేశంలో ఉంటే మన ఎవిడెన్స్ యాక్ట్లో మనకు ఒక ప్రొవిజన్ ఉందండి. ఏ మనిషి అయితే 7 ఏళ్ళు వెళ్ళిపోయాడో ఆ మనిషి మీద ఒక డిక్లరేషన్ సూట్ వేయాలండి కోర్టులో. ఏమనంటే డిక్లేర్ చేయండి, ఆ అబ్బాయి చనిపోయాడు, ఆ మనిషి చనిపోయాడు అని. ఎప్పుడైతే 7 ఏళ్ల నుంచి దొరకలేదు, 7 ఏళ్ల నుంచి దొరకట్లేదు, ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు, ఉన్నాడో తెలియదు, చనిపోయాడో తెలియదు, కాబట్టి చనిపోయాడు అని మీరు డిక్లేర్ చేయండి అని కానీ మీరు కోర్టులో డిగ్రీ చేస్తే అప్పుడు అన్ని ప్రూఫ్ చేయాలమ్మా. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాము, మేము మిస్సింగ్ కంప్లైంట్స్ ఇచ్చాము, నాకు తెలియదు, వాళ్ళ అమ్మ వాళ్ళకు ఒకవేళ మీతో మాట్లాడకుండా ఆయన ఇంకెవరైనా ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళతో టచ్లో ఉంటే అది అన్హర్డ్ అనరమ్మా. ఆయన ఉన్నట్టే, కాకపోతే మీకు రావట్లేదు, అది వేరే విషయం. అప్పుడు అవన్నీ చూసి కోర్టు డిక్లేర్ చేస్తుంది డెడ్ అని. ఎప్పుడైతే కోర్టు చనిపోయాడని డిక్లేర్ చేస్తుందో దాన్ని పట్టుకొని ఆ అబ్బాయికి ఉన్న అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఆస్తి ఉంటుంది కదా, ఆస్తిని ఈవిడకు కానీ ఈమె పిల్లలు ఉంటే పిల్లలకు కానీ వారసులుగా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఆయన బ్రతికున్నంత వరకు ఆయన ఆస్తికరుడు, ఆయన ఆస్తిలో వీళ్ళకి ఏం భాగం రాదు. ఆయన చనిపోయాడని డిక్లేర్ అయితే తప్ప జరగదు. సో మీ సమస్యలో ఇప్పుడు మీకేం కావాలో దాన్ని బట్టి మీరు ఒపీనియన్కి వెళ్ళాలండి. ఇప్పుడు భర్త కనబడట్లేదు కాబట్టి 7 ఏళ్ల తర్వాత ఇంకా నాకు ఆయనతో ఏమీ పని లేదు, నేను విడాకులు తీసుకుంటా అంటేనేమో మీరు విడాకుల చట్టం కింద అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు ఒక డివోర్స్ పిటిషన్ ఇదే గ్రౌండ్లో వేయొచ్చు. అలా కాకుండా నాకు డివోర్స్ కాదు, ఆయన చనిపోయి ఆయన ఆస్తి కావాలి అనుకుంటే మళ్ళీ సివిల్ కోర్టులో మీరు ఒక డిక్లరేషన్ సూట్ వేసుకొని మీరు ఆయన అన్హర్డ్గా మీరు డిక్లేర్ చేసుకొని డెడ్గా డిక్లేర్ చేసి తర్వాత ఆయన ఆస్తిలో మీరు భాగం అడుక్కోవచ్చమ్మా. ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గారు, నాకు మ్యారేజ్ 1994లో అయింది మేడం. హలో, చెప్పండి మ్యామ్. 1994లో అయింది మేడం, మాది లవ్ మ్యారేజ్. అప్పటి నుంచి మా ఇద్దరికి క్యాష్ ఫీలింగ్ తో ఇద్దరం విడిపోయాం మేడం. వాళ్ళకి క్యాష్ ఫీలింగ్ ఎక్కువ మేడం, మా అత్తగారికి. మా అత్తగారికి హెచ్ఎం, మా మామగారికి హెచ్ఎం మేడం. మా మామగారు మా పెళ్ళైన సంవత్సరాన్ని చనిపోయారు. అప్పటి నుంచి మేమిద్దరం సరిగ్గా కలిసి కాపురం చేయకుండా వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు మేడం నన్ను. అలా ఒక 5 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం మేడం. మధ్యలో మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ 2 నెలలు 3 నెలలు అలా ఉంటాం. వాళ్ళతో క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళ ఇంట్లో నన్ను వంట చేసిన తినకపోవడం ఏదేదో మాట్లాడేవాళ్ళు మేడం. మీరే క్యాస్ట్ చెందిన పెట్టేవాళ్ళు. హలో, మీరే క్యాస్ట్ చెందిన మేడం?
ఇద్దరు క్రిస్టియన్సేనా? వాళ్ళు క్రిస్టియన్సే, వాళ్ళు మాల అయితే మేము మాట్లాడాలి. అచ్చా. అయితే మీరు పెళ్లి ఎలా జరిగిందమ్మా? ఎక్కడ చర్చ్ లో జరిగిందా లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగిందా? పోలీస్ స్టేషన్ లో అయింది మేడం మా పెళ్లి. అంటే పోలీస్ స్టేషన్ లో జరిగింది. మా నాన్నగారు కిడ్నాప్ కేసు పెట్టారు మేడం. అప్పుడు పోలీస్ స్టేషన్ లోని కిడ్నాప్ కేసు పెట్టారు. కిడ్నాప్ కేసు మీ నాన్నగారు వేశారు ఆ అబ్బాయి మీద? వేశారు. ఇప్పుడు నాకు 17 సంవత్సరాలు మేడం. ఓకే. కేసు పెడితే వాళ్ళు వచ్చి మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి వాళ్ళ అబ్బాయి మీద కేసు అవుతుందని చెప్పి నన్ను ఒప్పించి చేశారు మేడం పెళ్లి. సరే వచ్చేసాను కదా, ఎలా పేరు పడ్డారు పెళ్లి చేసుకున్నాను అని చేస్తున్నా కానీ వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్, మా అత్తగారికి మా బావగారికి. మా మామగారు ఆయనకి లేదండి క్యాస్ట్ ఫీలింగ్. ఇడిపోయాం మేడం, ఇద్దరు పిల్లలు. అయితే ఇప్పుడు అమ్మ ఒకటమ్మా, ఇప్పుడు ఇద్దరు క్రిస్టియన్సే కాబట్టి మీరిద్దరు పెళ్లి పోలీస్ స్టేషన్ లో చేసుకున్నాము అంటున్నారు కాబట్టి ఆ పెళ్లి మనం మామూలుగా తీసుకుంటే అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయి ఉంటుంది. మీకు అది సంతకాలు పెట్టించి రిజిస్ట్రార్ని పిలిపించి సంతకాలు పెట్టించి మీకు పెళ్లి సర్టిఫికెట్ ఇచ్చి ఉంటారు. అవునామా? మేడం పెళ్లి. అయితే ఇప్పుడు మీ పెళ్లి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగింది కాబట్టి మీకున్న రెమెడీస్ అంతా అక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందనే ఉంటాయండి. ఇప్పుడు మీ సమస్యల్లో ఇప్పుడు మన క్యాస్ట్ ఫీలింగ్లు ఇవన్నీ మనము జనరల్గా లీగల్గా తీసుకోం. కానీ ఇప్పుడు మీరు మీ హస్బెండ్ ఇద్దరు ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటున్నారమ్మా, ఇద్దరు క్రిస్టియన్స్ అంటున్నారు. మరి మీరిద్దరు లవ్ మ్యారేజ్ అయిపోయినాక ఇప్పుడు మీరు విడాకులు తీసుకోవాలా లేకపోతే మీరు కలిసి ఉండాలా అన్నది మీరు మీ భర్త ఇద్దరు కలిసి చూసుకోవాలమ్మా. ఒకవేళ మీ భర్త వాళ్ళ అమ్మ నాన్న మాట విని రావట్లేదు, మీ దగ్గరికి సరిగా కలిసి ఉండట్లేదు, కాపురం చేస్తలేడు అన్నప్పుడు మీరు దగ్గరున్న ఏ ఉమెన్ సెల్ దగ్గరికైనా వెళ్ళేసి, లేదంటే ఇప్పుడు ఎన్నో ఎన్జిఓస్ వస్తున్నాయి అమ్మ, అక్కడికి వెళ్ళేసి ఇట్లా మా హస్బెండ్ వస్తలేడని మీరు ఒక అప్లికేషన్ ఇస్తే మీ వారిని వాళ్ళు రప్పిస్తారండి. అంటే ఇది ఏదో కోర్టుకి వెళ్ళో పోలీస్ స్టేషన్కో వెళ్ళో తీసుకొచ్చేది కాదు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న సమస్యను వాళ్ళు రెక్టిఫై చేసేటందుకు వాళ్ళు పిలిపిస్తారు. పిలిపించినప్పుడు మీరు మీ భర్తకున్న ప్రాబ్లం ఏంటి, మీకున్న ప్రాబ్లం ఏంటి వాళ్ళు అడుగుతారమ్మా. అయితే ఇంకొకటి క్యాస్ట్ ఫీలింగ్, అది మాళ కావచ్చు మాదిగ కావచ్చు, ఏ పర్టికులర్ క్యాస్ట్ అయినమ్మా వివాహ చట్టంలలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ అన్నది ఎప్పుడు కూడా కన్సిడర్ చెయ్యరు. సో ఆయన ఏమన్నా హింసిస్తే లేకపోతే ఈ క్యాస్ట్ ఫీలింగ్ని పెట్టుకొని మిమ్మల్ని హింసిస్తే దాన్ని మీరు క్రుయాలిటీగా మార్చుకోవచ్చు. కానీ వీలైనంత వరకు మీరిద్దరు కలిసి మరి జీవిస్తాము కలిసి అంటే అక్కడే మీకు సార్ట్ అవుట్ అవుతుంది. అలా కుదరకపోతే మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కూడా పిటిషన్ వేసుకోవచ్చు. మీ హస్బెండ్కి చెప్పి నన్ను మా ఇంట్లోకి పిలిపించుకోండి వాపస్ అని అడుక్కోవచ్చు. లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, అందులో కూడా మీరు మీ ఇంట్లో మీ అత్తగారి ఇంట్లోనే వెళ్ళి ఉండేటందుకు మీకు అవకాశం ఉన్నాయమ్మా. కలిసి ఉండాలంటే ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. అలా కాకుండా ఇంకా ఆయనతో నాకు వద్దు అనుకుంటే కూడా దానికి కావాల్సినవి ఉన్నాయి. కాకపోతే అది ప్రూవ్ చేయడం, అట్లా మీరు ఇద్దరు క్రిస్టియన్స్ అంటున్నారు కాబట్టి ప్రూవ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుందమ్మా. మీకు ఏది కావాలన్నది దాన్ని బట్టి మీరు చూసుకొని చేసుకోండి. ఓకే మాధురి గారు, మరి క్రిస్టియన్ విడాకుల చట్టానికి హిందూ విడాకుల చట్టానికి గల డిఫరెన్స్ ఏమేమి ఉంటాయి? అంటే ఇప్పుడు హిందూ విడాకుల చట్టం అనేసరికమ్మా జనరల్గా అది ఓన్లీ హిందూస్కి అప్లై అవుతుంది. అంటే హిందూస్ కూడా ఎలా అప్లై అవుతుంది అంటే ఆ హిందూస్ వాళ్ళ వివాహము హిందూ సర్మనీస్ ప్రకారంగా, అంటే సప్తపది కానీ వివాహ హోమ కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. శాస్త్రిక్ సర్మనీస్, కస్టమరీ సర్మనీస్ అంటాము. అంటే ఆ సర్మనీస్ ప్రకారంగా హిందూ వివాహ చట్టం ప్రకారంగా కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి హిందూ డివోర్స్ యాక్ట్ అప్లై అవుతుందండి. అదే హిందూస్ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్లకు మళ్ళీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుంది. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఆల్మోస్ట్గా విడాకుల చట్టంలో విడాకులు మాత్రం సేమ్ ఉన్నాయండి. ఒకటి ఉంటుంది ఏంటంటే కన్వర్షన్. అంటే ఇప్పుడు ఇద్దరు హిందువులు పెళ్ళైన తర్వాత హస్బెండ్ కానీ వైఫ్ కానీ వేరే రిలీజన్కి కన్వర్ట్ అయితే అదొక గ్రౌండ్ అవుతుంది హిందూ మ్యారేజ్ యాక్ట్లో. కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కన్వర్షన్ అన్నది గ్రౌండ్ కాదండి. అట్లాగే క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చేసరికి నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, బేసిక్ గ్రౌండ్ అడల్టరీ కిందికి తీసుకొని మిగతా అన్ని తర్వాత యాడ్ చేశారు. సో 2001 తర్వాత వాళ్ళు డివోర్స్ కోసం వెళ్ళాలంటే చాలా లిమిటెడ్ గ్రౌండ్స్ ఉన్నాయండి. మ్యూచువల్ కన్సెంట్, అంటే ఇద్దరు కలిసి అనుకొని మ్యూచువల్గా విడిపోవాలనుకుంటే కూడా మ్యూచువల్ కన్సెంట్ కూడా 2001 తర్వాత క్రిస్టియన్స్కి యాడ్ అయింది. అదే హిందూస్కి వచ్చేసరికి 1976 నుంచే వాళ్లకు వచ్చేసింది అది. అయితే మ్యూచువల్ కన్సెంట్ హిందువులు
తీసుకోవాలనుకున్నప్పుడు సంవత్సరం వాళ్ళిద్దరు విడిగా ఉన్నాము అని చూపిస్తే సరిపోతుంది. కానీ క్రిస్టియన్స్ అయితే 2 ఏళ్ల నుంచి మేము 2 ఏళ్లకు ముందే మేము విడిగా ఉన్నామని చూపించాల్సి వస్తుందండి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. చిన్న మ్యారేజ్ అయ్యి 5 months అయిందమ్మా. హలో, చెప్పండి. 5 months అయింది మ్యారేజ్ అయ్యి. డౌరీ తీసుకున్నట్లుగా బ్యాంక్ ద్వారా ప్రూఫ్ ఉందమ్మా. వాళ్ళేమో అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కోర్టులో వేస్తే ప్రూవ్ అవుతుందంటే ఇచ్చిన వాళ్ళకి కూడా శిక్ష పడుతుందా? అదొక పాయింట్. రెండోది ఏంటంటే, ఈ సంవత్సరం ఇప్పుడు అగ్రిమెంట్ ఏదో రాసుకుని సంవత్సరం రాత్రి విడాకులు తీసుకుందాం అని ఏదో ప్రపోజల్ పెడుతున్నారు. అట్లా అగ్రిమెంట్ చేసుకోవచ్చా? మీరు ఏంటండి, మీరు హిందూస్ అండి? అవునమ్మా. హిందూస్ చట్ట ప్రకారంగా అయితే ఒకటండి, హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, డౌరీ అన్నదైతే ప్రొహిబిట్ అయ్యిందండి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఉంది. ఆ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ మీరు చూసుంటే అందులో ఇచ్చేవాడు కూడా నేరస్తుడే, పుచ్చుకున్న వాడు కూడా నేరస్తుడే. కాకపోతే మనము ఒకటి చెప్తాం, ఇక్కడ ఇచ్చేవాడు బలవంతంగా ఇయ్యాల్సి వచ్చింది అని ప్రూవ్ చేయగలరు. ఇప్పుడు మీరు అంటున్నారు బ్యాంక్ డీడీలను డబ్బులు మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉన్నవి రుజువులు అంటారు. అంటే ఒక్క బ్యాంక్ డీడీలో ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన దాన్ని మనము డౌరీ అని తీసుకోలేమండి. హలో, ముందే తీసుకున్నారా డబ్బులు? ముందే అరేంజ్ చేసి తీసుకున్నారా బ్యాంక్ ద్వారా? మీరు అమ్మాయి వాళ్ళ తన ఫాదర్ అండి? అమ్మాయి. అయితే ఇప్పుడు మీరు పెళ్లికి ముందు ఇచ్చారా డబ్బులు? అప్పుడు బ్యాంక్ లో మీరు వేసిన డబ్బులు, పెళ్లికి ముందు ఇచ్చిన డబ్బులు అంటే దాన్ని ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ మ్యారేజ్ అంటాం. కాబట్టి దాన్ని మనము మీరు డౌరీగా మనం మలుచుకొని మేము డౌరీ ఇచ్చాము అని చెప్పొచ్చండి. అది పెద్ద విషయం కాదు. కాకపోతే మీరు ఒకటి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాంకులో వేశారు కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో ఎక్కడ కూడా మేము బలవంతంగా చేయాల్సి ఏంటండి? వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడింది. అవునండి, వేసింది మీరు కదా, మీ బ్యాంక్ నుంచి కదా. మీరు ఎలా చేశారు? క్యాష్ వేసారా లేకపోతే నెఫ్ట్ చేశారా? మీ ఆన్లైన్ చేశారంటే ఏంటంటే మీరు వాలంటరీగా ఇచ్చినట్టే కదా. సో ఇక్కడ మీరు ఫోర్సబుల్ గా ఇచ్చినట్టు ప్రూవ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. కాకపోతే ఒట్టి బ్యాంక్ డిమాండ్ రిసిప్ట్ ని పట్టుకొని ఇది డౌరీ అని చెప్పడము కొంచెం లీగల్ గా కోర్టు ముందు ప్రూవ్ చేయడం కష్టము. కాకపోతే ఇంకేమన్నా కొలాబరేటివ్ ఎవిడెన్స్ అంటే ఆ పెళ్లి టైంలో మీ అన్నలో మీ తమ్ముళ్ళో ఎవరో ఒకరు మధ్యలో ఉండి ఇంత అనుకున్నాము, ఇంత మాట్లాడుకున్నాము, ఇంత బంగారం పెట్టాలనుకుంటున్నామని ఏమైనా వాళ్ళ మధ్యలో మీకు ఎవిడెన్స్ ఉండి మీరు బ్యాంకులో వేయండి అని ఎవరైనా మీరు ఓరల్ ఎవిడెన్స్ తీసుకొని రాగలిగితే అది మనం డౌరీ ప్రొహిబిషన్ కిందికి తీసుకొని రావచ్చండి. కాకపోతే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు నేరస్తులు అవుతారు అండి డౌరీ ప్రొహిబిషన్ కి. సరే, శిక్ష అనేది కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ వస్తుంది, అది వేరే విషయం. తర్వాత 6 నెలల తర్వాత మరి మీరు అగ్రిమెంట్కి వెళ్ళడం అంటే ఒకటండి, పెళ్లి అయిన తర్వాత మన విడాకుల కోసము ఏ అగ్రిమెంట్లు మీరు బయట చేసుకుంటే ప్రతి అగ్రిమెంటు చెల్లదండి కోర్టులో. ఆ అగ్రిమెంటులో ఏమి రాసుకున్నా చెల్లదు. కాకపోతే సంవత్సరం ఆగాల్సిందే. ఆగిన తర్వాత మరి ఇద్దరికీ మంచిది లేకపోతే మ్యూచువల్ కన్సెంట్లో వెళ్ళి మీరు డివోర్స్ పెట్టుకున్నప్పుడు అప్పుడు మీరిద్దరు కలిసి మ్యూచువల్గా అండర్స్టాండింగ్లో మీరిచ్చిన డబ్బులన్నీ వాళ్ళు వాపస్ చేయడము అని ఏమైనా డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకుంటే అది కోర్టులో డిగ్రీ కోసం వేసుకున్న తర్వాత మీరు అగ్రిమెంట్ వేసుకుంటే అది వర్తిస్తుంది. కాకపోతే ఈ అగ్రిమెంట్స్ అన్ని ఏముంటాయంటే రాసి పెట్టుకుంటారు మీరు, అది ఎంతవరకు కోర్టు దాన్ని తీసుకుంటుంది అన్నది మళ్ళీ కోర్టు మీదనే ఉంటుందండి. ఓకే మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈరోజు న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా క్రిస్టియన్ విడాకుల చట్టం గురించి కూడా ఎన్నో వివరాలు అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈరోజు క్రిస్టియన్ విడాకుల చట్టం గురించి తెలుసుకుందాం. రేపు ఒక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అదేవిధంగా న్యాయ సలహాలకు కూడా మీరు హెల్ప్ లైన్కి కాల్ చేయవచ్చు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. నమస్తే. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.